అనమాట. దేవుడు ఏదైతే చెప్తున్నారో దానికి లోబడాలి అనమాట. దానిలో మనం ఐడియా కలపవద్దు అని పిల్లలు దేవుడు కోరుతుంది అనమాట. దేవుడు ఏదైతే మాట్లాడతారో అది పూర్తిగా చేయాలని దేవుడు పిల్లల కోరుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మన బుద్ధి అక్కడ వాడుకోవడానికి వీల్లేదనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే శౌలు కంటే పిల్లల మనం చూసినట్లయితే ప్రజలు ఒక మాట విని, అంటే ప్రజలకు భయపడి సభలు దేవుని యొక్క చిత్తం చేయలేదన్నమాట. కాబట్టి దేవుని యొక్క చిత్తం చేయడానికి అయితే వెళ్ళాము, ప్రయత్నం అయితే చేస్తాం, చేయలేదని మనం చెప్పలేం. లేదంటే 2 లక్షలు 10,000 మందితో కలిసి వెళ్ళలేం. దేవుడు కాబట్టి అందుకొరకు ప్రియుల మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క మాట వినడం, స్వరం వినడం చాలా క్లియర్ గా వినడం చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. దేవునికోసారి వినాలి, అది పూర్తిగా పరిశుద్ధాత్మ సహాయం వలన మనం అది చేయాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవునికోసారి వినడం, అది అమలుపరచడం చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. ఇప్పుడు దానిలో ప్రియులారా మనం చూసినట్లయితే కొద్దిగా నిర్లక్ష్యం సౌలు చేశామన్నమాట. కొద్దిగా నిర్లక్ష్యం చేశాము. దానికి కారణం కూడా ఉంది, ఫియర్ అనమాట. ఫియర్, భయం, తనలో ఫియర్ ఉంది. కాబట్టి మన జీవితంలో ఉన్న పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు మన దేవుని స్వరం వింటున్నాం కాబట్టి ఫియర్ స్పిరిట్ చాలా సరే దేవుని చిత్తం చేయకుండా అడ్డుపడతాయి అనమాట. ఈ ప్రత్యేకంగా ఈవిల్ స్పిరిట్, ఫియర్ అంటే దాని వెనుక ఈవిల్ స్పిరిట్ పనిచేస్తుంది అనమాట. కాబట్టి ఈవిల్ స్పిరిట్ పిల్లలు మనం చూస్తున్నట్లయితే దేవుని యొక్క చిత్తం చేయకుండా చేస్తున్నామని పనిచేస్తున్నాం అనమాట. కాబట్టి శౌలు జీవితంలో అదే జరిగింది. కాబట్టి పిల్లలు మనం చూసినట్లయితే తర్వాత ఏమైంది? దేవుడు అంటే గొప్ప రాజుగా ఉన్న స్థానం నుండి దేవుడు వారిని తీసివేశామన్నమాట. కాబట్టి పిల్లలు మనం అర్థం చేసుకోవాలి, బైబిల్ రాయబడింది పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును, యేసునామములో భయం తొలగిపోయినాక. కాబట్టి పిల్లలు మనం అర్థం చేసుకోవాలి, దేవునికి భయపడాలి. మనుషులకు భయపడి దేవుని యొక్క చిత్తం చేయకుండా మనం ఉండవద్దు అనమాట. దేవునికి భయపడాలి. దేవుని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మనం దీపంగా దేవుని ప్రేమించాలి. అంటే మనుషుల్ని మనం భయపడవద్దు అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఒకవేళ మీరు వాక్యం విన్న మీరు ఒకవేళ మనుషులను భయపడుతున్న వ్యక్తిగా ఒకవేళ ఉండవచ్చేమో, దేవుడు యేసునామములో ఆ భయం నుండి విడిపించినాక, భయం పెట్టి నుండి దేవుడు విడిపించినాక లేదు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మనల్ని నిర్మించిన, మనల్ని కలుగేసిన, ఈ జీవితం మనకి ఇచ్చిన, నిత్య జీవన దర్శనం మనకు అనుగ్రహించిన దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి గొప్ప దేవుడు గొప్ప దేవుడు అని పిల్లలు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి గొప్ప దేవునికి మనం లోబడాలి అనమాట. కాబట్టి మనుషులకు భయపడి దేవుని యొక్క చిత్తం పక్కపట్టవద్దు అనమాట. ఇది చాలా డేంజర్ అనమాట. కాబట్టి పిల్లలు మనం పూర్తిగా దేవునికి లోబడడం అంటే లోబడాలి. భయస్పెట్టు చాలా సారి అడ్డుపడుతుంది. కాబట్టి యేసుమల భయాన్ని పిల్లలు మనం గద్దించాలి. బైబిల్లో మనం చూడవచ్చు, దాదాపు 365 సారి పిల్లల భయపడవద్దు అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అంటే భయపడవద్దు అనమాట. ఇప్పుడు భయం పిల్లలు మనం చూస్తున్నది, ఎప్పుడైతే ఆదాం పాపం చేసిన తర్వాత భయం వచ్చామన్నమాట, సాతాను ద్వారా భయం వచ్చామన్నమాట. కాబట్టి దేవునితోనే భయభక్తి తేడా ఉంది, ఆ భయం తేడా ఉంది, ఈ సాతాను ఇచ్చే భయం తేడా ఉంది అనమాట. ఇప్పుడు పిల్లలు మనం చూసినట్లయితే మనుషులను అంటే ప్రజలను భయపడి ప్రజలు ఇష్టం చేయడానికి రారాజు అయిన దేవునికి ఇష్టం పక్క పెట్టామన్నమాట. కాబట్టి పిల్లలు మనం అర్థం చేసుకోవాలి, 2 సెట్ కాదనమాట. దేవుని ఇష్టమని చేసుకొని ముందుకెళ్ళవచ్చు, మనుషులు ఇష్టం సేమ్ టైంలో చేయడం, మనుషులు సంతోషపడి బ్రతకడం సాధ్యం కాదు. అందుకొరకు గలాతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా రాయబడింది, నేను మనుషులను సంతోషపెట్టినా, అంటే మనుషులను సంతోషపెట్టే వ్యక్తులకు ప్రభువును సంతోషపెట్టడానికి వీల్లేదన్నమాట. కాబట్టి మనం ఏ పరిస్థితులు ఉంది, మనుషులను సంతోషపెడుతున్నామా, దేవుని సంతోషపెడుతున్నాం. కాబట్టి నిర్ణయం మన చేతుల్లో ఉంది అనమాట, నిర్ణయం. కాబట్టి ప్రతి ఒక్క దేవుని పిల్లలకు ఇలాంటి పరిస్థితి రావడానికి అవకాశం ఉంది. మనుషులేమో కొన్ని ఇష్టాలు వారు చెప్తారు, ప్రత్యేకంగా మన దగ్గర ఉన్నవారు ఎక్కువ చెప్తారు, మనతో పాటు క్లోజ్ ఉన్నవారు వారి ఇష్టాలు మనతో చెప్తారు. దేవుడు కూడా మనతో తన ఇష్టం బయలుపరుస్తాడు. కాబట్టి ఏ ఇష్టం కొరకు ప్రియులరా మనం నిలబడతారు, అది ఒక ప్రశ్న ఉంది అనమాట. సోదరు, కాబట్టి మనం అక్కడ ప్రియులరా మనం జయించాలి, ఓవర్కమ్ చేయాలన్నమాట. హల్లెలూయా. యేసయ్య మీ ఇష్టం కొరకు నేను నిలబడతాను, తండ్రి మీ ఇష్టం నేను చేస్తాను అని మీలో ఎంతమంది
చెప్తారు, ఎంతమంది నిర్ణయం చేసుకొని గట్టిగా నిలబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవునికి ఇష్టం ప్రియులారా చేయడానికి, ఐ మీన్ దేవునికి ఇష్టం చేయాలంటే అక్కడ సాక్రిఫైస్ ఉంది అనమాట. త్యాగం ఉంది, సాక్రిఫైస్ ఉంది. కొందరికి నచ్చలేదేమో, అందరికి నచ్చలేదు ప్రియులారా. కాబట్టి అందరికీ నచ్చిన తర్వాత దేవునికి ఇష్టం చేస్తామంటే అది కుదిరే పని కాదనమాట, సమయం గడిచిపోతే. కాబట్టి ప్రియులారా, మనం దేవుని ఇష్టం వరకు గట్టిగా మనం నిలబడాలి. దేవుడు అండగా నిలబడతాడు, జయమిస్తాడు, జీవితాన్ని ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడు. కాబట్టి మన జీవితం ప్రియులారా ఎవరు ఆశీర్వదిస్తాడు? దేవుడు ఆశీర్వదిస్తాడు, మనుషులు కాదు. మనుషులు దేవుడు వాడతారు. ఇప్పుడు దేవుడు అనుకూలంగా ఉండేనే దేవుడు మనుషుల ద్వారా దేవుడు మనల్ని దీవిస్తాడు. ఇప్పుడు దేవునికి ఇష్టం మనం మనుషులు భయపడి దేవునికి చిత్తం చేయకుండా ఉండే ఇప్పుడు ఎలాగ దేవుడు మనల్ని దీవిస్తాడు అనే విషయం ప్రియులారా మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ప్రియులారా, అందుకు యేసుక్రీస్తు కూడా స్పష్టంగా చెప్పారు, మొదట నా రాజ్యం ఇది కదా, ఫస్ట్ నాకు మీ హృదయంలో చోటు ఇవ్వాలి, నేను చెప్పినట్టు చేయాలి. ఫస్ట్ మొదట కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ మన దేవునికి ఇవ్వకుండా ఉండే, ప్రత్యేకంగా భయంతో కావచ్చు, భయం, ఫియర్. కాబట్టి ప్రియులారా, యేసునామములో భయం లయమైపోయినాక, అభావాధికారులు యేసునామములో లయమైపోయినాక, దేవుని చిత్తం మనం చేయకుండా పనిచేసిన ఫియర్ స్పిరిట్ ప్రభావం యేసునామములో అదే లయమైపోయినాక ప్రార్థన చేయాలి. భయానికి వ్యతిరేకంగా మనం నిలబడాలి. దావీదు బైబిల్లో రాయబడింది, దేవా నన్ను భయం నుండి విడిపించమని దేవునితో ప్రార్థన చేశాం, దేవుడు విడిపించామన్నమాట. అంటే అదే దేవుడు మనల్ని కూడా తప్పకుండా విడిపిస్తాడు. ప్రతి విధమైన భయం నుండి దేవుడు యేసునామములో విడిపించినాక, ప్రత్యేకంగా దేవునికి చిత్తం చేయడానికి అడ్డుపడుతున్న అపవాది క్రియలు, భయ స్పిరిట్ యేసునామములో పరిశుద్ధాత్మక లయమైపోయినాక, యేసునామములో ప్రభావం తొలగిపోయినాక, మీ యొక్క ప్రాణం నుండి శరీరం నుండి తొలగిపోయినాక